16,000 పెట్టి సైకిల్ కొని దానికి 14,000 పెట్టి రిపేర్స్ చేయించి చివరికి ఎవరికైనా అమ్మేద్దాం ఇంకా దీన్ని భరించలేకపోతున్నాం అనుకున్న టైంలో 2,000 కూడా చేతికి రాని సిచ్యువేషన్ ఉంటే మీరు ఏం చేస్తారు? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చాలా కామన్గా దొరికే ఒక కమోడిటీని అంత ఓవర్ ప్రైస్ పెట్టి ఎందుకు కొనాలనిపిస్తుంది? అటువంటి ట్రాప్లో మనం ఎందుకు పడతాం? ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి ఎందుకు లోన్ అవుతాం? ఇవన్నీ కూడా మిగతా చాలా బ్రీఫ్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో వెల్కమ్ టు ద ఛానల్. అసలు ఈ సైకిల్ స్టోరీ గురించి చెప్పాలంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు డెకథాన్ అని చెప్పి ఒక షోరూమ్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏమంటే స్పోర్ట్స్ రిటైలర్స్ అనమాట. వాళ్ళు అంటే స్పోర్ట్స్కి సంబంధించిన ఏవైనా గూడ్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ అన్ని రకాల స్పోర్ట్స్ సంబంధించిన గూడ్స్ అనేవి కూడా వాళ్ళు రీటైల్గా సేల్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సైకిల్ అయితే చూశాను నేను. చూసి ఈ సైకిల్ నాకు చాలా నచ్చింది, ఎలానే సరే ఈ సైకిల్ కొనుక్కోవాలని చెప్పి ప్రైస్ అంతా చెప్తే మొత్తం యాక్సెసరీస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి 16,000 సార్ అని చెప్పాడు అనమాట. సరే ఓకే, ఏముంది మనకు వచ్చే శాలరీతో పోల్చుకుంటే 16,000 ఎంత తీసేసుకుందాంలే, అలా పడి ఉంటుంది కదా అని చెప్పి వెంటనే అప్పటికప్పుడు దాన్ని బుక్ చేసి ఇంటికైతే తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఒక 1 month వరకు అంతా బాగానే ఉంది. పొద్దున్న లేవడం, ఒక 30 kilometers పాటు సైక్లింగ్ చేయడం అంతా చాలా బాగుంది. బట్ లాంగ్ టర్మ్లో ఏమంటే వర్క్ ప్రెషర్ అనేది పెరిగి ఆ సైకిల్ని ఒక పక్కన మూల అయితే పడేశాను అనమాట. అప్పుడు అనిపించలేదు, అరే ఎందుకు తీసుకుందాం, సర్లే వర్క్ మళ్ళీ తగ్గిన తర్వాత చూసుకుందాంలే, అప్పుడు తొక్కుదాం అని చెప్పి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా అది ఎండకి ఏంటి వానకు తడిచి మొత్తానికి తుప్పు పట్టేసింది చాలా వరకు కూడా. ఈవెన్ స్పోక్స్ పోయాయి, ఇంకా ఆల్మోస్ట్ మొత్తం తర్వాత రస్ట్ అయితే పట్టింది అనమాట. సో ఇంక ఇలా జరిగింది కదా అని చెప్పి మళ్ళీ షోరూమ్కి తీసుకెళ్తే వాడు మీరు చేసిన మెయింటెనెన్స్కి దీనికైతే చాలా ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది, సో రిపేర్స్కే చాలా మార్చాలి, చైన్స్ అన్ని మార్చాలి, స్పోక్స్ మార్చాలని చెప్పి అటు చెప్పి ఇటు చెప్పి మొత్తం నాకైతే ఒక 7,000 బిల్ అయితే వేసాడు అనమాట. మళ్ళీ యాజ్ యూజువల్ ఓకే ఇంక నుంచన్నా సరే దీన్ని జాగ్రత్తగా తొక్కుకోవాలి, జాగ్రత్తగా వాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక 1 month పాటు వాడిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్ ప్రెషర్ కదా అని చెప్పి దాన్ని పక్కన పెట్టేయడం, మళ్ళీ సేమ్ ఎండకేంటి మళ్ళీ వానకు తెరిచి మళ్ళీ రస్ట్ పట్టేసింది. ఈసారి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఖర్చులు అయ్యాయి అనమాట. మళ్ళీ దానికి ఆల్మోస్ట్ ఒక 78,000 మళ్ళీ పెట్టాను అనమాట రిపేర్స్ మీద. అప్పటికన్నా నాకు అర్థం కాలేదు, అరే సైకిల్ ప్రైస్ ఏమో మొత్తానికి వచ్చి 16,000, దీని మీద మనం రిపేర్స్ కానీ పెట్టిందే 14,000. ఎందుకు ఇట్లాంటి మిస్టేక్ చేసాం మనం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సైకిల్ నాకు అవసరం లేదు కదా, ఎందుకు ఇట్లా ఒక లాంగ్ టర్మ్ అప్రోచ్ అనేది లేకుండా ఇలాంటి డెసిషన్ తీసుకున్నానని చెప్పి నా జీవితంలో ఫస్ట్ టైం నేను రిగ్రెట్ అయిన మూమెంట్ అదే అనమాట. ఎందుకు దీని మీద అంత పెట్టాల్సి వచ్చిందని చెప్పి. సో ఆ విధంగా ఇదేనే కాదు, మన జీవితంలో ఏదైనా సరే ఒక కామోడిటీ అనేది మనకు చాలా రెగ్యులర్గా దొరుకుతుంటాయి అంతా కూడా బయట. ఓన్లీ సైకిల్ అని మాత్రం పక్కన పెట్టేసేయండి. చాలా థింగ్స్ అన్నీ కూడా కొన్నిసార్లు మనకే అనిపిస్తుంటుంది ఏదో ఉంది అది మన దగ్గర లేదు, బట్ వేరే వాడి దగ్గర ఉంది, నాకు కూడా అది కావాల్సిందే అని చెప్పి మనకు అవసరం లేకపోయినా సరే దాని మీద డబ్బులు అనేది స్పెండ్ చేసి మనం దాన్ని ఎక్వైర్ చేసుకుంటూ ఉంటాం. అవసరం లేదు మనకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితానికి దానికి సంబంధమే లేదు. అదేదో ఉంటే మనకేదో వాల్యూ పెరిగిపోతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో దాన్ని కొని పక్కన పెడుతుంటాం ఎటువంటి యూజ్ లేకుండా. కొంతకాలానికి అది మనం దాన్ని వాడకపోవడం వల్ల నిర్వీర్యం అయిపోతుంది. సో దానివల్ల దాని మీద మనం పెట్టినటువంటి టైం కానీ మనీ కానీ ఏదైనా సరే అంతా కూడా చివరికి బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి లోన్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు అయితే వస్తాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి ఎందుకు లోన్ అవుతాం? దీనికైతే 4 reasons ఉంటాయి. అందులో నెంబర్ 1 వచ్చి ప్రెజెంట్ బయాస్. చాలామంది ఎలా ఆలోచిస్తుంటామంటే ఏదైనా ఒక వస్తువు ఇన్స్టెంట్గా చూసిన వెంటనే ఆ వస్తువుని ఎట్లయినా సరే ఎక్వైర్ చేసుకోవాలి, నా దగ్గర లేదు అది అని చెప్పి మన దగ్గర ఉన్నా లేకపోయినా ఫ్యూచర్లో మనకు సంథింగ్ ఇంకేదో అవసరమైంది మన ఏదో కొనుక్కోవాల్సి వస్తుంది. సరే అది ఫ్యూచర్లో కదా, ప్రస్తుతం నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నేను ఫస్ట్ దీన్ని ఎక్వైర్ చేసుకుంటా, ఫస్ట్ దీన్ని తీసేసుకుంటా, ఫ్యూచర్ గురించి మళ్ళీ చూసుకుందాంలే, ప్రస్తుతం ఇది నా దగ్గర ఉండాలి, నేను ఇప్పుడు దీన్ని కావాలని కోరుకున్నాను కాబట్టి ఇది నా దగ్గరికి వచ్చేయాలంటే ఒక మైండ్ సెట్తో ఉంటారనమాట. సో ఇటువంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఇప్పుడు గురించి ఆలోచిస్తాను, నేను ప్రజెంట్ గురించి ఆలోచిస్తాను, లాంగ్ టర్మ్ గురించి నాకు అవసరం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నాను నా దగ్గరికి వచ్చేయాలని చెప్పి దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటుంటారు. సో ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి స్ట్రెస్ అండ్ ఎమోషనల్ రెగ్యులేషన్ అనమాట. మీరు కొంతమందిని అబ్జర్వ్ చేస్తుంటారు, వాళ్ళకి ఏదైనా స్ట్రెస్ కానీ లేకపోతే కొద్దిగా ఎమోషనల్గా డిస్టర్బ్ అయినా వెంటనే అమెజాన్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఆన్లైన్ అప్లికేషన్, ఈ-కామర్స్ అప్లికేషన్ ఓపెన్ చేసి షాపింగ్ చేస్తుంటారు. విండో షాపింగ్ అనమాట. అవసరం ఉన్నా లేకపోయినా సరే అన్నీ కూడా కార్ట్కి యాడ్ చేస్తుంటారు, మొత్తం అంతా కూడా పర్చేస్ చేస్తుంటారు. అది ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఏమరా పడి ఉంటాయాలి అని చెప్పి అంటుంటారు అనమాట. వాళ్ళకి అవసరం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థింగ్స్ అనేవి వాళ్ళకి అవసరం లేదు, అయినా సరే దాన్ని పర్చేస్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఆ పర్టికులర్ ఆ టైంలో వాళ్ళకి ఏమంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్ట్రెస్ కానీ లేకపోతే ఆ ఎమోషనల్ రెగ్యులేషన్ నుంచి బయటపడడానికి ఈ రకంగా షాపింగ్ అనేది చేస్తుంటాం అనమాట. ఇది కూడా ఏమంటే ఒక రకమైనటువంటి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కిందకి వస్తుంది అనమాట. సో ఇది నెంబర్ 2. అండ్ నెంబర్ 3 వచ్చి సోషల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ట్రిగ్గర్స్ అనమాట. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఎవడో ఒకడు మనం ఎంతో కష్టపడితే కానీ లేకపోతే యాజ్ ఆఫ్ నో మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎక్వైర్ చేసుకోవాలనేటువంటి ఒక థింగ్, ఒక కమోడిటీ, ఒక వెహికల్, సంథింగ్ ఏదో ఒకటి తీసుకొని ఆ పొజిషన్ తోటి వాడు వెళ్తూ ఉంటారు. మనకు అనిపిస్తూ ఉంటుంది అరే వాడు మాత్రం చూడండి రా, వాళ్ళ లైఫ్ స్టైల్ భలే ఉంది, నా దగ్గర అది లేదు, ఏం చేసినా సరే దాన్ని నేను ఎక్వైర్ చేసుకోవాలి, అది నా దగ్గర ఉంటేనే అందరూ నాకు వాల్యూ ఇస్తారన్నటువంటి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్లో పడతారనమాట. సో ఇటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్లో పడడం వల్ల ఏం చేసినా సరే మన దగ్గర దాన్ని పొందడానికి తగిన అర్హత లేదు, అంటే
ఫైనాన్షియల్గా మన దగ్గర అంత లేదు, సౌండ్గా లేము, అయినా సరే నాకు అది కావాల్సిందే, ఏం చేసినా సరే అప్పు చేసినా సరే నేను దాన్ని సంపాదించుకుంటానని చెప్పి చాలా మొండిగా బిహేవ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది నెంబర్ 3. మన దగ్గర అటువంటి దానికి మనం రెడీగా లేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవసరం లేదు, బట్ అది నా దగ్గర ఉంటే నా యొక్క సోషల్ స్టేటస్ అనేది పెరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ వస్తువులు కానీ లేకపోతే ఆ థింగ్స్ని కానీ మనం అయితే ఎక్వైర్ చేసుకుంటూ ఉంటాం. ఇది నెంబర్ 3. అండ్ నెంబర్ 4 వచ్చి ల్యాక్ ఆఫ్ క్లియర్ లాంగ్ టర్మ్ గోల్స్ అనమాట. నాకేసే తీసుకోండి, నేను ఏదైనా సైకిల్ ఎంతూజ్ చేస్తున్నా కాదు కదా, బట్ ఆ మూమెంట్లో సైకిల్ చేసిన తర్వాత దీన్ని ఎట్లనే సరే నేను సొంతం చేసుకోవాలి, ఇది నా దగ్గర ఉంటే బాగుంటుంది, నా దగ్గర ఉంటే నన్ను అందరికి గుర్తిస్తారన్నటువంటి ఒక రకమైన ఫాల్స్ ప్రెస్టేజ్ అనమాట. సో ఆ ట్రాప్లో నేను చాలా ఈజీగా పడ్డాను, అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్కి వచ్చేటప్పటికి బోల్తా పడ్డాను అనమాట. సో ఇది నెంబర్ 4. సరే, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ మేమైతే చాలా లోన్ అవుతున్నాం, మరి దీని నుంచి బయటపడే మార్గం ఏంటంటే కేవలం ఒకటే అనమాట. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ డిలేడ్ గ్రాటిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా వస్తువు చూసినట్టు వెంటనే కొనాలనిపిస్తుంది, ఎలానే సరే దాన్ని మీరు సొంతం చేసుకోవాలనిపిస్తుంది, అప్పుడు ఒక 10 నిమిషాలు ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు బయట జంక్ ఫుడ్ అనేది తినకూడదు. సో అటువంటి టైంలో మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ లేకపోతే ఒక పిజ్జా సంథింగ్ ఏది చూసిన తర్వాత మీకు వెంటనే తినాలనిపిస్తుంది, ఒక 10 నిమిషాలు ఆగండి. నిజంగా ఇప్పుడు తినడం వల్ల నాకు ఏదైనా బెనిఫిట్ ఉందా, లేకపోతే నా ఆరోగ్యాన్ని నేనే పాడు చేసుకుంటానని చెప్పి ఒకసారి ఆలోచించుకోండి. లేదు పర్వాలేదు, ఈ ఒక్కసారిగా తింటే ఏం కాదని చెప్పి మీకు 10 నిమిషాల తర్వాత కూడా అనిపించింది అనుకోండి, అప్పుడు తినండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకోండి, సంథింగ్ ఒక వస్తువు చూసారు, ఫర్ ఎగ్జాంపుల్ నాదే సైకిల్ చూసుకున్నారు, మీకు చూసిన వెంటనే కొనాలనిపించినప్పుడు వెంటనే కొనకుండా ఒక 1 రోజుల పాటు ఆగండి. ఆగిన తర్వాత కూడా మీకు అది కొనాలనిపిస్తుంది, అది కనుక తీసుకుంటే మీ జీవితంలో వాల్యూ అనేది యాడ్ అవుతుంది, ఖచ్చితంగా మీ యొక్క జీవితం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, సంథింగ్ ఏదో మీరు చేయగలుగుతారు, సంథింగ్ దాని నుంచి మీకు ఒక బెనిఫిట్ అనేది వస్తుందని కనుక మీరు ఫామ్గా బిలీవ్ చేస్తున్నట్టయితే, నమ్ముతున్నట్టయితే ఒక 1 రోజుల తర్వాత వచ్చేదాన్ని కొనడానికి అయితే ట్రై చేయండి. సో ఈ విధంగా అప్పటికప్పుడే అనిపించింది దాన్ని వెంటనే చేయకుండా ఆ విధంగా కనుక దాన్ని డిలే చేశారంటే ఖచ్చితంగా ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ అన్న దాంట్లో మీరు డెఫినెట్గా పడరు అనమాట. సరే, ఇక అల్టిమేట్గా సైకిల్ సంగతి ఏమైందంటే వాళ్ళ దగ్గర ఒక పాలసీ అయితే ఉంది. మన దగ్గర ఏదైనా ఓల్డ్ సైకిల్ ఉందంటే దాన్ని వాళ్ళు తీసుకుని దాని బేస్ ప్రైస్ మీద ఒక 40% మనకైతే ఇస్తారనమాట. సో దాన్ని మనం యాడ్ చేసుకుని ఏదైనా కొత్త సైకిల్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే ఆ డబ్బులన్నా తీసుకుని ఇంటికి వచ్చేయచ్చు. బట్ వాళ్ళ సైకిల్ కండిషన్ చూసిన తర్వాత దీనికి మేము ఆ 40% కూడా మేమైతే ఆఫర్ చేయలేము, కాబట్టి వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పారు. ఇంకేం చేస్తాం, ఇంకా అంత దూరం వెళ్ళాం కదా అని చెప్పి ఆ మాలంతా కాసేపు తిరిగి చూసి చివరికి ఒక ఐస్ క్రీమ్ అయితే తినేసి నా సైకిల్ని అయితే నేను ఇంటికి తీసుకొచ్చాను అనమాట. ఇది జరిగింది ఫ్రెండ్స్. సో అల్టిమేట్గా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వల్ల మానిటరీ లాస్ మాత్రమే కాదు, ఫిజికల్గా అట్ ద సేమ్ టైం మెంటల్లీ కూడా మనైతే చాలా స్ట్రెయిన్ అవుతాం. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఉన్న వన్ అండ్ ఓన్లీ వే ఇస్ టు ప్రాక్టీస్ డిలేడ్ గ్రాటిఫికేషన్. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.